శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. సరే, ఈరోజు మన చర్చలో హోమియోపతి ప్రయాణంలో ఓ అత్యంత కీలకమైన అడుగు ముందుకేయబోతున్నాం. అదేంటంటే వ్యక్తిగతీకరణ తత్వం. వినడానికి కొంచెం పెద్ద పదంలా ఉన్నా ఇది అర్థం చేసుకోకుండా సరైన చికిత్స ఇవ్వడమన్నది ఊహించుకోవడం కూడా కష్టం. మన ఈ ప్రయాణంలో మొదటి అడుగు నిజానికి మనం గత భాగంలోనే వేశాం. మీకు గుర్తుండే ఉంటుంది గదా? క్లాసికల్ హోమియోపతిలో వ్యాధి పేరు కాదు, ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ముఖ్యం అని మనం గట్టిగా తెలుసుకున్నాం. అంటే మన ట్రీట్మెంట్ అంతా వ్యక్తికే, వ్యాధికి కాదు. అయితే వ్యక్తికి చికిత్స చెయ్యాలి, వ్యక్తి ముఖ్యం, అంతా బాగానే ఉంది. కాని ఇక్కడ అసలు ప్రశ్న వస్తుంది. అదేమిటంటే ఒక వ్యక్తిని, వాళ్ళ బాధను మొత్తం సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఎలా? మన చేతిలో ఉన్న టూలేంటి? ఆ సాధనం గురించే ఈరోజు మనం లోతుగా చూడబోతున్నాం. ఆ సాధనమే లక్షణ సముదాయం. ఇంగ్లీష్లో దీన్నే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అని అంటాం. ఇది అచ్చం చీకటిలో దారి చూపే ఒక టార్చ్ లైట్ లాంటిది, ఒక డాక్టర్కి సరైన దారి చూపే మార్గదర్శి అన్నమాట. మరి ఇంతకీ ఈ లక్షణ సముదాయం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పేషెంట్కి సంబంధించిన మానసిక, శారీరక, ఇమోషనల్ ఇలా అన్ని లక్షణాలని కలిపి ఒక దండలాగా గుచ్చితే ఎలా ఉంటుందో అదన్నమాట ఆ వ్యక్తి యొక్క, వాళ్ల వ్యాధి యొక్క సంపూర్ణ చిత్రం. వ్యాధికి అది ఒక అద్దం లాంటిది, అసలైన ప్రతిబింబం. సాక్షాత్తు మన గురువుగారైన డాక్టర్ హానిమన్ తన ఆర్గానన్ గ్రంథంలో 6వ సూత్రంలోనే దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. డాక్టర్ ఎలాంటి పక్షపాతం లేకుండా ఒక పరిశీలకుడుగా మాత్రమే ఉండాలి. పేషెంట్లో కనిపించే ప్రతి చిన్న మార్పును, ప్రతి గుర్తునూ జాగ్రత్తగా సేకరించాలి. అంతే. ఇక్కడ మన సొంత ఊహలకు, థియరీలకు అస్సలు చోటులేదు. కేవలం పరిశీలన, అబ్జర్వేషన్ మాత్రమే ముఖ్యం. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. మనం సేకరించిన లక్షణాలన్నీ అన్నీ ఒకే ప్రాముఖ్యత ఉన్నవి కాదు. కొన్ని చాలా ముఖ్యమైనవి, కొన్ని అంత ముఖ్యం కానివి. ఇక్కడే అసలు వైద్యుడి నైపుణ్యం బయటపడుతుంది. ఈ లక్షణాలకు ఒక ర్యాంకింగ్ సిస్టమ్, ఒక హైరార్కీ ఉంటుంది. దాన్ని పట్టుకోవడమే అసలైన ఆట. ఈ ర్యాంకింగ్లో టాప్ ప్లేస్లో ఉండేవేంటో తెలుసా? మానసిక లక్షణాలు, అంటే మెంటల్ అండ్ ఎమోషనల్ సిమ్టమ్స్. ఎందుకంటే ఇవే ఆ వ్యక్తి యొక్క కోర్నే, వాళ్ల అసలు స్వభావాన్ని మనకు చూపిస్తాయి. వాళ్ల భయాలు, కోపాలు, ఆందోళనలు ఇవన్నీ మందు సెలెక్షన్లో చాలా అంటే చాలా కీలకమైనవి. డాక్టర్ కెంట్ గారు చెప్పినట్టు ఇవి ఆ వ్యక్తికి అత్యంత దగ్గరగా, ఆత్మలాగా ఉంటాయి. ఇక మెంటల్ సిమ్టమ్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉండేవి శారీరక సామాన్య లక్షణాలు. వీటినే మనం ఫిజికల్ జనరల్స్ అని పిలుస్తాం. వీటి ప్రత్యేకతేంటంటే ఇవి ఏదో ఒక్క శరీర భాగానికి మాత్రమే సంబంధించి ఉండవు. మొత్తం బాడీని, మొత్తం వ్యక్తిని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి దాహమెలా ఉంది, ఆకలెలా ఉంది, నిద్రపడుతోందా, చలికి వేడికి శరీరం ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలాంటివన్నమాట. ఇక ఈ హైరార్కీలో అందరికంటే చివర్లో, అంటే లీస్ట్ ఇంపార్టెంట్ ఏవి అంటే విశేష లక్షణాలు లేదా పర్టిక్యులర్స్. పేర్లోనే ఉంది కదా, ఇవి చాలా విశేషమైనవి. అంటే ఒక పర్టిక్యులర్ భాగానికి లేదా అవయవానికి మాత్రమే సంబంధించినవి. ఉదాహరణకి మోకాలి నొప్పి లేదా కుడి కంటిలో మంట ఇలాంటివి. మనం కాన్స్టిట్యూషనల్ రెమెడీ వెతికేటప్పుడు వీటికిచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. ఇప్పుడు చూడండి ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు జనరల్స్, మరోవైపు పర్టిక్యులర్స్. జనరల్స్ ఏమో మొత్తం శరీరం గురించి చెప్తాయి, పర్టిక్యులర్స్ ఏమో కేవలం ఒక్క పార్ట్ గురించి మాత్రమే చెప్తాయి. అందుకే మనకు అసలైన గైడెన్స్ ఇచ్చేది జనరల్స్ మాత్రమే. అందువల్ల మనం ఫాలో అవ్వాల్సిన కరెక్ట్ పద్ధతి ఇదే. స్టెప్ 1, వ్యక్తి యొక్క మానసిక స్థితిని అనలైజ్ చేయాలి. స్టెప్ 2, వాళ్ళ ఫిజికల్ జనరల్స్ అన్నింటినీ సేకరించాలి. స్టెప్ 3, ఆ తర్వాతే ఈ పర్టిక్యులర్స్ని జత చెయ్యాలి. ఈ మూడింటినీ కలిపితే ఒక పర్ఫెక్ట్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తయారవుతుంది. ఇక ఈ టోటాలిటీని బేస్ చేసుకునే మనం సరియైన మందును పట్టుకోగలుగుతాం. సరే, థీరీ బానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ సూత్రాల్ని నిజమైన క్లినికల్ కేసెస్లో ఎలా అప్లై చేయాలో కొన్ని ఉదాహరణలతో చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2 పేషెంట్లొచ్చారు. ఇద్దరి కంప్లైంట్ ఒకటే, తలనొప్పి. ఇప్పుడు వ్యాధి పేరు తలనొప్పి అని ఇద్దరికీ ఒకే మందిచ్చేయచ్చా? అస్సలు కుదరదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు. ఎందుకంటే
వాళ్ళిద్దరూ వేర్వేరు వ్యక్తులు, వాళ్ళ పర్సనాలిటీలు వేరు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మొదటి వ్యక్తికి బాగా కోపం వచ్చిన తర్వాత తలనొప్పి స్టార్ట్ అవుతోంది. ఇది ఒక క్లియర్ మెంటల్ సిమ్టమ్. ఇక రెండో వ్యక్తికి పొద్దున్న సూర్యుడితో పాటు తలనొప్పి స్టార్ట్ అయి సాయంత్రం సూర్యుడితో పాటే తగ్గిపోతోంది. ఇది ఒక స్ట్రాంగ్ ఫిజికల్ జనరల్. చూసారా, సమస్య ఒకటే, తలనొప్పి. కాని దాని వెనకున్న కారణం, దాని మూలం వేరు. అందుకే వాళ్ళిద్దరికీ కావాల్సిన మందులు కూడా పూర్తిగా వేరు. సరే, ఇంకో కామన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జ్వరం. చాలా సాధారణ సమస్య. కాని మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. హోమియోపతిలో జ్వరానికి మందు లేదు, జ్వరం వచ్చిన వ్యక్తికి మాత్రమే మందుంది. ఉదాహరణకు, ఒక పేషెంట్కి జ్వరంలో గొంతు పెడచగట్టుకుపోయినా చుక్క నీళ్లు తాగాలని అనిపించదు, దాహం ఉండదు. ఇంకో పేషెంట్ ఉన్నాడు, అతనికి జ్వరంలో విపరీతమైన దాహం, గంటకి చల్లని నీళ్లు తాగుతూనే ఉంటాడు. గమనించారా? కేవలం దాహం అనే ఈ ఒక్క ఫిజికల్ జనరల్ ఆ ఇద్దరు పేషెంట్లను ఎంత తేడాగా చూపిస్తుందో. అందుకే వాళ్ళిద్దరి రెమెడీస్ కూడా కంప్లీట్గా డిఫరెంట్. ఇప్పుడు మరొక ఉదాహరణ, కీళ్ల నొప్పులు. ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. ఇక్కడ మొడాలిటీస్ అనేవి ఎంత పవర్ఫుల్ అనేది మనకే అర్థమవుతుంది. ఒక వ్యక్తికి కాస్త నడిస్తే, కదులుతూ ఉంటే నొప్పులు తగ్గుతాయి, చాలా రిలీఫ్గా ఫీలవుతారు. ఇంకొక వ్యక్తికి చిన్న కదలిక కూడా భరించలేరు, నొప్పి విపరీతంగా పెరిగిపోతుంది, ప్రాణం పోయినట్టుంటుంది. చూడండి, ఇద్దరికీ ఉన్నది కీళ్ల నొప్పులే. కాని ఈ యొక్క కదలిక అనే మొడాలిటీ వాళ్ళిద్దరికీ రెండు వేర్వేరు మందులవసరమని మనకు స్పష్టంగా చెప్తోంది. సో, ఇప్పటివరకు మనం చూసిన ఉదాహరణల నుండి ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన సూత్రాలను ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. కరెక్ట్ పద్ధతి ఏంటో తెలిసినప్పుడు మనం సాధారణంగా చేసే తప్పులేంటో కూడా తెలుసుకోవాలి. వాటినస్సలు చేయకూడదు. అవేమిటంటే, 1. కేవలం డయాగ్నోసిస్ పేరు చూసి మందు ఇవ్వడం. ఇది పెద్ద తప్పు. 2. అందరికన్నా ముఖ్యమైన మెంటల్ సిమ్టమ్స్ని పట్టించుకోకపోవడం. 3. మనకు దారి చూపే జనరల్స్ని వదిలేసి కేవలం లోకల్గా ఉన్న పర్టిక్యులర్స్కే ప్రాధాన్యత ఇవ్వడం. ఈ 3 తప్పులు మనల్ని సరి అయిన చికిత్సకు చాలా దూరం తీసుకెళ్ళిపోతాయి. ఫైనల్గా మనం ఎప్పటికీ మర్చిపోకూడని 2 విషయాలు. నంబర్ 1, మన చికిత్సకు కేంద్ర బిందువు ఎప్పుడూ ఆ వ్యక్తే, వ్యాధి కాదు. నంబర్ 2, ఆ వ్యక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనకు దారి చూపే గైడ్, లక్షణ సముదాయం. ఈ రెండింటినీ పట్టుకుంటే చాలు, విజయం మనదే. ఇప్పటివరకు మనం వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలి, లక్షణాలలో ఎలా విశ్లేషించాలి అని చూశాం. చాలా బావుంది. కానీ అసలు హోమియోపతి మొత్తం ఏ పునాదుల మీద నిలబడి ఉంది? దాని వెనకున్న ఫిలాసఫీ ఏంటి? దాని మూలసూత్రాలు ఏమిటి? ఆ ప్రశ్నలకే సమాధానం మనం తర్వాతి భాగంలో తెలుసుకోబోతున్నాం. హోమియోపతికి గుండెలాంటి 7 మూలసూత్రాలు అంటే కార్డినల్ ప్రిన్సిపల్స్ గురించి మనం వివరంగా చర్చించుకుందాం. సో అస్సలు మిస్ అవ్వకండి. జై శ్రీకృష్ణ వాసుదేవా.